ఈ రోజు తెలంగాణ ఎన్ఎస్యు ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడి చేయడం జరిగినది. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్, ఎస్ఎస్సి జీడీ పేపర్ లీకేజ్, అదే విధంగా సిబిఎస్ఈ అవకతవకలు నెల రోజులు గడుస్తా ఉన్నా గానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించకుండా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తా ఉన్న తరుణంలో ఈరోజు ఎన్ఎస్వై తెలంగాణ రాష్ట్ర పక్షాన గవర్నర్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఏదైతే మరి నెల రోజుల నుంచి విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, వారికి మద్దతుగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు దేశవ్యాప్తంగా చేస్తున్నా గానీ గాఢ నిద్రలో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, అదే విధంగా జాతీయ విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్న తరుణంలో ఈరోజు లోక్ భవన్ ముట్టడి చేయడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలను కోల్పోయి అనేక మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా గానీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈరోజు పెద్ద ర్యాలీ ఈరోజు ఎన్ఎస్వై ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఏదైతే మరి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి, అదే విధంగా ఈ పేపర్ లీకేజ్ పైన వెంటనే సుప్రీంకోర్టు జడ్జితో ఏదైతే నిర్వహించాలి, అదే విధంగా విద్యాశాఖ మంది తొలగించాలి, అదే విధంగా విద్యాశాఖలో అనేకమైన మార్పులు తీసుకొని రావాలని ఎన్ఎస్వై జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ కూడా ఈరోజు పోరాటం చేస్తున్నా గానీ ఏదైతే మరి నియంతృత్వ పాలన 12 సంవత్సరాలు గద్దెనెక్కి 87 పేపర్ లీకేజ్ చేస్తున్నా గానీ ఇంకా సోయిలేని ప్రభుత్వం ఈరోజు విద్యార్థులని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈరోజు పేపర్ లీకేజ్ చేస్తున్నది. కాబట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగినది అన్న. ఇప్పుడు ఏదైతే మీరు తీసుకున్నారో నీట్ పేపర్ లీకేజ్ అని చెప్పేసి మీ ఎన్ఎస్యుఐ కానీ లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ కానీ దీనికోసం భారీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ రాజకీయ నాయకులు ఎందుకు స్పందిస్తలేదంటారు? ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం, విద్యార్థుల కోసం, అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల కోసం, అదేవిధంగా రాజ్యాంగం కోసం మేము కంకణం బద్దులై ఈరోజు పనిచేస్తా ఉన్నాం. కానీ ఏదైతే 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించి పంపిస్తే ఈరోజు చేస్తున్నటువంటి అక్రమాల మీద ఎవరు కూడా స్పందించడం లేదు. చాలా బాధాకరం. తెలంగాణ పురిటిగడ్డ పోరాటాల పురిటిగడ్డ నుంచి 8 మంది ఎంపీలు ఈరోజు పార్లమెంట్ లో వాళ్ళ గళాన్ని వినిపించి తెలంగాణ సత్తా చాటించది దద్దములు వెంటనే రాజీనామా చేయాలి. ఈరోజు తెలంగాణ నుండి అనేక మంది, వేలాది మంది విద్యార్థులు కూడా ఈ యొక్క కుంభకోణం వల్ల అనేకమైనటువంటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా గానీ వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఏదైతే బీజేపీ ఆఫీసులలో కానివ్వండి, ఏదైతే మరి సంబంధించిన ఫామ్ హౌస్ లో తాక్కుంటా ఉన్నాడు. ఒక కేంద్ర హోంమంత్రి ఏమో వాళ్ళ కొడుకుని ప్రేరేపిస్తూ అమ్మాయిల మీద అగత్యాలు చేస్తా ఉంటాడు. ఒకడేమో ఆర్ఎస్ఎస్ అనుకుంటూ వాడు మతం మా శక్తి లాగున్నాడు. ఒకడేమో గుండు, ఒకడేమో బొండు, ఒకడేమో పాన్ పరాక. ఇలాంటి ఎంపీలని ఓట్ చోరీ ద్వారా ఏదైతే బీజేపీ మరి గెలిపించుకున్నది. ఈ రోజు ఎన్ఎస్వై నీట్ విద్యార్థుల పక్షాన, ఎస్ఎస్జిడి విద్యార్థుల పక్షాన, అదే విధంగా ఏదైతే సంబంధించినటువంటి ఏదైతే సిబిఎస్ఈ విద్యార్థుల పక్షాన పోరాటం ఉంటే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సీట్ చోరీ చేస్తా ఉన్నారు. ఏదైతే ఓట్ చోరీ చేస్తా ఉన్నారు, విద్యార్థులకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను చోరీ చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వారి యొక్క నియంత పాలన అంతమొందించాలి, రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో వారి పరిపాలన కొనసాగించాలని ఎన్ఎస్వైగా, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీగా, రాహుల్ గాంధీ సైనికులుగా ఈరోజు పోరాటం చేస్తా ఉన్నాం. ఏదైతే మరి వారు దీని మీద స్పందించకపోతే పార్లమెంట్ ముట్టడి సైతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జైలు గోడలు కూడా ముద్దాటానికి రాహుల్ గాంధీ సైనికులుగా సిద్ధంగా ఉన్నామని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, కేడీకి, మోడీకి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ప్రస్తావించారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు, విద్యా గార్డింగ్ లేదు తెలంగాణ. దీని ఎట్లా చూడొచ్చు? విద్యాశాఖ మంత్రి ఉన్నారన్న సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే, అంటే ఒకరి దగ్గరనే 2-3 పదవులు పెట్టుకొని విద్యని గాడిన పెట్టట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్ష ఆరోపణ. ఈ రాష్ట్రంలో గత ఆంధ్ర 60 ఏళ్ల పాలనలో, అదే విధంగా నియంత పాలనలో, బిఆర్ఎస్ పాలనలో విద్య అనేకమైనటువంటి సంక్షోభానికి గురైనది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రజా పాలనలో ఈ విద్యని మెరుగుపరచాలి, పేద బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి విద్యని అందించాలి. వారిని ఈరోజు చదువుకుంటేనే చదివే ప్రామాణికం కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకోవాలి. పోటీ ప్రపంచంలో వారికి విద్యను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక దూర దృష్టితోని వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నాం అనేకమైనటువంటి ఈ రోజు
నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడతా ఉన్నారు. అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తా ఉన్నారు. అదే విధంగా విద్యార్థుల కోసం ఫ్రీ బస్సు కానివ్వండి, మధ్యాహ్నం మీల్ కానివ్వండి, అదే విధంగా పొద్దున్నే టిఫిన్, అదే విధంగా సాయంత్రం స్నాక్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తా ఉన్నారు. అదే విధంగా మెగా డిఎస్సి ద్వారా గవర్నమెంట్ పాఠశాలలో కావాల్సినటువంటి ఉపాధ్యాయులు నియమిస్తా ఉన్నారు. కాబట్టి 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో చాలా మెరుగుపడ్డది. దేశం వ్యాప్తంగా ఈ రోజు ఒక విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఐకాన్ గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలుస్తా ఉన్నారు.